ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా ఒక బాత్రూమ్స్ లేవు, వాళ్ళకి సరైన టీచర్స్ లేదు, సరైన విద్యాబోధన లేదు. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకండి? ఎంత పల్లెటూరు, రిమోట్ పల్లెటూరుకి వెళ్ళినా సరే మీకు ఒక కాన్వెంట్ కనబడుతుంది. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయదా గవర్నమెంట్? ఏమీను అన్ని ప్రైవేట్ స్కూల్స్ అయినా అభివృద్ధి చేయటం. మీరు దీని గురించి ఏం చేయాలనుకుంటున్నారు ఈ సెక్టర్ మీద? ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్ మాత్రం చాలా దారుణంగా ఉందండి. నాట్ ఓన్లీ అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ అని వేలు 6,000 వస్తే 6,000 కూడా తను తీసుకెళ్ళి పిల్లలిద్దరు చదువుల మీదే పెడుతుంది. రేపొద్దున్న వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అంటే మేము డాక్టర్సం కాబట్టి మేము చూసుకుంటాం. ఇంక మిగతా వాళ్ళు ఏం చూసుకోగలరు? వాళ్ళకి వచ్చే జీతాల్లో 90% పిల్లల చదువులకే అయిపోతుంది. ఒక 10-15% వాళ్ళు తినగలుగుతున్నారు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసింది మా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కాదు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి. సో మీరు లోవర్ సెక్టర్ పీపుల్ని ఆలోచించండి. డాక్టర్స్ మేము పర్వాలేదు, మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోగలం. ఒకవేళ ఏదైనా కేసులు వచ్చినా ఏదైనా వచ్చినా మేము సాల్వ్ చేసుకోగలం, మేమందరం వెల్ ఆఫ్. సో మా ప్రాబ్లమ్స్ మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషనల్ సిస్టము, పాపులేషను, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నారు. మీరు ఇంత దిగి రావాల్సిన అవసరం లేదు. కానీ మీ కళ్ళల్లో కమిట్మెంటు, మీ కళ్ళల్లో ఒక ఆర్ద్రత ఉంది. ఎందుకంటే బాగా లేని పీపుల్ని చాలా వీడియోస్ చూశాను నేను. మీరు ఎవరో ఒక మస్కులర్ డిస్ట్రోఫీ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీకేం కావాలరా తల్లి అని అడుగుతుంటే ఆ వీడియో చూసినప్పుడు కళ్ళమట్టి నీళ్ళు వచ్చేసినాయి. ఇంత మనిషి, అంత మహామనిషి ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెల్లిగా స్ట్రోక్ చేస్తూ నీకేం కావాలరా తల్లి అంటే అమ్మాయి నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను అన్నా అంటే అబ్బబ్బా వద్దమ్మా నీ కళ్ళమట నీళ్లు తెచ్చుకుని తల పక్కన తిప్పుకున్న ఆ వీడియో నేను ఈ పాటికి 100 సార్లు చూసుంటానండి. చూసి ఆ రాత్రి ఆ వీడియో చూడటం, కళ్ళమటి నీళ్ళు పెట్టుకోవటం, వీడియో చూడటం, కళ్ళమటి నీళ్ళు పెట్టుకోవటం, అంత చేశానండి. మీకు ఏం కావాలన్నా మీ వెనక మేము ఉంటాం సార్. కాకపోతే మీరు మాకేం చెయ్యొద్దు, సొసైటీలో అవసరమైన వాళ్ళకి చేయండి సార్. థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా ఆ పాపని ఒళ్ళో తీసుకుంటే ఏ డిజైర్ లేదు, బాగా నడిచే పాప, ఆ మస్కులర్ ప్రాబ్లం డిస్ట్రోఫీ వచ్చింది, పడిపోయింది. హర్ ఓన్ డిజైర్. అంటే తను ఎందుకు ఉంది అని అంటే తనకి అమ్మాయి నా సినిమాలు చూసి నన్ను పాటలు చూస్తే నవ్వుద్దంట, అదొక్కటే. దట్స్ ఓన్లీ కనెక్షన్ షీ హ్యాడ్. దట్స్ రీజన్ వై షీ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్. నాకు అందుకు బాధ కలిగింది. అంటే అలాగే హెల్త్ కేర్ కూడా బేసిక్గా మీరు అన్నట్టుగా హెల్త్ కేర్ నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఎడ్యుకేషన్ ఒకటి, బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ బేసిక్ హెల్త్ కేర్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ అండర్టేక్ ఇట్. అలా అని చెప్పి ప్రైవేట్ సిస్టమ్స్, ఎందుకంటే మనం ఓవర్ నైట్ ప్రైవేటైజేషన్ని తీసేయడం కుదరదు. కానీ ప్రైవేటైజేషన్తో కంపీట్ చేసేలాగా, ప్రైవేట్ స్కూల్స్తో కంపీట్ చేసేలాగా, లేదంటే ప్రైవేట్ హెల్త్ కేర్తో, కార్పొరేట్ హెల్త్ కేర్తో కంపీట్ చేసేలాగా గవర్నమెంట్ నా పాలసీస్ ఎలా పెడదాం అనుకుంటున్నానంటే, విచ్ ఐ మైట్ టేక్ యువర్ ఒపీనియన్స్. మై మేనిఫెస్టో టీమ్ విల్ కమ్ అండ్ అప్రోచ్. మీలో ఒక గ్రూప్ ఆఫ్ హూ ఆర్ ఇస్ విల్లింగ్ పెట్టుకుని మాకు ఎట్లా ఉందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్. జెన్యూన్గా హెల్త్ కేర్ కావాలి వాళ్ళకి, వెళ్ళట్లా. ఎక్కువ మంది ఎఫోర్డబిలిటీ ఉండి కూడా వాళ్ళు వచ్చేయటం, అంటే నిజంగా ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి. అలాగే మీరు అన్నట్టు మిడిల్ క్లాస్, దే ఆర్ ద గ్రేట్ సఫరర్స్. అంటే దానికి కొంత ఒక 2 పూటలు, అంటే నేను లోవర్ మిడిల్ స్టేటస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు, కొంత డబ్బు ఉంటుంది, తినడానికి సరిపోద్ది, కానీ ఏదైనా జబ్బు వస్తే సరిపోదు. లేదంటే ఒక ఎక్స్ట్రా ఒక పని చేద్దామని డబ్బులు సరిపోవు. ఒక జబ్బు ఏదో ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మొత్తం బడ్జెట్ అంతా తారుమారు అయిపోతుంది. దిస్ ఈజ్ వేర్ వీ ఫాల్ షార్ట్. సో నేనేమనుకుంటే హెల్త్ కేర్ ఇవన్నీ కూడా నేనేమనుకున్నానంటే మేజర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ షుడ్ ప్లే ఎ వెరీ మేజర్ రోల్. అండ్ ఈ బడ్జెట్లో ఐ వాంట్ ఇంక్రీజ్ అట్లీస్ట్ అరౌండ్ కొంచెం ఒక అట్లీస్ట్ 4% పెరగాలని కోరుకున్నాను, అట్లీస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఈ రెండిట్లోనూ. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ అలాగే పెంచాలంటే ఇట్ ఈస్ ఒక 2 సంవత్సరాలు జరిగిపోద్దన్న కాదు, కానీ పాలసీలు ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 years కృషి చేస్తే తప్ప ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్, విచ్ హ్యాస్ టు బి రియల్లీ వర్క్అవుట్ ఆన్ టీచర్స్. సో ఇవన్నీ ఇట్లా నేను ఆలోచిస్తాను. నేను ఒక చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చామండి. మా నాన్నగారు రైతు, ఒక 10 ఎకరాలు ఉండేది, 4 పిల్లలతోటి. ఆ 4 పిల్లల్ని చదివించడానికి ఆయన రాత్రి పగలు కష్టపడేవాళ్ళు. కష్టపడిన కష్టం ఆయన చేతికి అందక ఒక 2 ఎకరాల పొలం అమ్మేసి పిల్లల్ని చదివిద్దాం అనుకున్నారు.
అనుకుని ఆ 2 ఎకరాలు పొలం అమ్మటానికి ఆ నైట్ ఆయన పడిన బాధ నా కళ్ళ ముందు ఇంకా తిరుగుతూనే ఉంది. మా నాన్న ఇచ్చాడు ఈ పొలం, పైసా పైసా కూలి పని చేసి బండి తోలి కూరగాయలు అమ్మి ఇచ్చిన పొలం ఇది. అమ్మేయాలా పిల్లల చదువు కోసం అమ్మేయాలా అని ఎంతో బాధపడ్డాడు. అవసరం వచ్చి అమ్మవలసి వచ్చినప్పుడు ఆయన అంత బాధపడ్డాడే. ఈ గవర్నమెంటు ఇన్నిన్ని ఎకరాలు ఎలా దోసుకోగలుగుతుందండి? 30,000 ఎకరాలు తీసుకుందంటే ఎన్ని ఫ్యామిలీస్ బజార్ని పడి ఆ రైతు దగ్గర పొలం ఒకటే కాదండి తీసుకోవటం, అతని చేతులు నరికేసి రోడ్డు మీద నిలబెడుతుంది. ఏ ఉద్యోగం పోతే ఉద్యోగం ఇస్తున్నారు, కాంపెన్సేషన్ ఇస్తున్నారు. ఆ రైతుకి ఏమి ఇస్తున్నారు? ఉద్యోగం ఇస్తున్నారా? ఎప్పుడో నువ్వు డెవలప్ అయ్యాక నీకు సైట్ ఇస్తూ ఉంటారు. లోపుగా తను ఏం చేసి బతకాలి? రోడ్డు మీద అడుక్కు తిని బతకాలా, లేదంటే ఏదన్నా వలస కూలీ కింద వెళ్ళి బతకాలా? ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ అండి. మా ఇంట్లో వంట అమ్మాయి ఉంది, తనకి 6,000 ఇస్తాం జీతం. 2 పిల్లలు, ఒక పిల్లని మాతోనే ఉంచుకుంటాం. 6,000లో చెరకు 3,000 పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది. నీకెందుకమ్మా ప్రైవేట్ స్కూలు? 3,000 పెట్టి ఆ 3,000 బ్యాంకులో ఈ పిల్లలకి రేపు ఉపయోగపడుతుంది అంటే, అమ్మ మాకు ఉండేదే ఈ చదువులే మా పిల్లలకి మేము ఇచ్చే ఆస్తులు, మా వాళ్ళు ఏమీ మాకు పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వలే, రెక్కలే ఇచ్చారు. ఆ రెక్కల కష్టంతో నా పిల్లల్ని చదివించుకుంటున్నా. గవర్నమెంట్ స్కూల్లో ఏముందమ్మా, ఒక టీచర్ ఉంటే ఒక టీచర్ ఉండరు. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఒకే టీచర్ ఉంటారు. వీళ్ళకి ఏం చదువులు వస్తాయమ్మా? ఏమి ఇవ్వగలం? వీళ్ళు కూడా రేపొద్దున్న నాలాగే ఎవరో ఇంట్లో వంట చేసుకోవాలి. కాబట్టి నన్ను మాత్రం మీరు జీతం అంతే ఇవ్వండి, కానీ నా పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తా. మీకు ఏమన్నా చెయ్యాలి నాకు హెల్ప్ అనుకుంటే బుక్స్ కనివ్వండి, అంతేగాని ప్రైవేట్ స్కూల్లో చదివించొద్దు. కానీ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివా, చాలా చిన్న స్కూల్లో చదివా. అప్పుడు స్టేట్ టాపర్ని నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా తెచ్చుకోగలిగాను అంటే ఆ రోజులు బాగున్నాయి. ఆ రోజులు డెడికేషన్ ఉంది టీచర్స్కి. గవర్నమెంట్ కొంచెం కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా ప్రైవేట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ హెల్త్ మీద పెట్టింది. ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా ఒక బాత్రూమ్స్ లేవు, వాళ్ళకి సరైన టీచర్స్ లేదు, సరైన విద్యాబోధన లేదు. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకండి? ఎంత పల్లెటూరు, రిమోట్ పల్లెటూరుకి వెళ్ళినా సరే మీకు ఒక కాన్వెంట్ కనబడుతుంది. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయదా గవర్నమెంట్? ఏమీను అన్ని ప్రైవేట్ స్కూల్స్ అయినా అభివృద్ధి చేయటం. మీరు దీని గురించి ఏం చేయాలనుకుంటున్నారు ఈ సెక్టర్ మీద? ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్ మాత్రం చాలా దారుణంగా ఉందండి. నాట్ ఓన్లీ అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రైవేట్ స్కూల్స్ అని వేలు 6,000 వస్తే 6,000 కూడా తను తీసుకెళ్ళి పిల్లలిద్దరు చదువుల మీదే పెడుతుంది. రేపొద్దున్న వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అంటే మేము డాక్టర్సం కాబట్టి మేము చూసుకుంటాం. ఇంక మిగతా వాళ్ళు ఏం చూసుకోగలరు? వాళ్ళకి వచ్చే జీతాల్లో 90% పిల్లల చదువులకే అయిపోతుంది. ఒక 10-15% వాళ్ళు తినగలుగుతున్నారు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసింది మా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి కాదు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి. సో మీరు లోవర్ సెక్టర్ పీపుల్ని ఆలోచించండి. డాక్టర్స్ మేము పర్వాలేదు, మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోగలం. ఒకవేళ ఏదైనా కేసులు వచ్చినా మేము సాల్వ్ చేసుకోగలం, మేమందరం వెల్ ఆఫ్. సో మా ప్రాబ్లమ్స్ మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషనల్ సిస్టము, పాపులేషను, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీరు ఇంత దిగి రావాల్సిన అవసరం లేదు. కానీ మీ కళ్ళల్లో కమిట్మెంటు, మీ కళ్ళల్లో ఒక ఆర్ద్రత ఉంది. ఎందుకంటే బాగా లేని పీపుల్ని చాలా వీడియోస్ చూశాను నేను. మీరు ఎవరో ఒక మస్కులర్ డిస్ట్రోఫీ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీకేం కావాలరా తల్లి అని అడుగుతుంటే ఆ వీడియో చూసినప్పుడు కళ్ళమటి నీళ్ళు వచ్చేసినాయి. ఇంత మనిషి, అంత మహామనిషి ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెల్లిగా స్ట్రోక్ చేస్తూ నీకేం కావాలరా తల్లి అంటే అమ్మాయి నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను అన్నా అంటే అబ్బబ్బా వద్దమ్మా నీ కళ్ళమట నీళ్లు తెచ్చుకుని తల పక్కకి తిప్పుకున్న ఆ వీడియో నేను ఈ పాటికి 100 సార్లు చూసుంటానండి. చూసి ఆ రాత్రి ఆ వీడియో చూడటం, కళ్ళమటి నీళ్ళు పెట్టుకోవటం, వీడియో చూడటం, కళ్ళమటి నీళ్ళు పెట్టుకోవటం, అంత చేశానండి. మీకు ఏం కావాలన్నా మీ వెనక మేము ఉంటాం సార్. కాకపోతే మీరు మాకేం చెయ్యొద్దు, సొసైటీలో అవసరమైన వాళ్ళకి చేయండి సార్. థ్యాంక్ యూ. మీరన్నట్టుగా ఆ పాపని ఒళ్ళో తీసుకుంటే ఏ డిజైర్ లేదు, బాగా నడిచే పాప, ఆ మస్కులర్ ప్రాబ్లం డిస్ట్రోఫీ వచ్చింది, పడిపోయింది. హర్ ఓన్ డిజైర్. అంటే తను ఎందుకు ఉంది అని అంటే తనకి అమ్మాయి నా సినిమాలు చూసి నన్ను పాటలు చూస్తే నవ్వుద్దంట, అదొక్కటే. దట్స్ ఓన్లీ కనెక్షన్ షీ హ్యాడ్, దట్స్ రీజన్ వై షీ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్. నాకు అందుకు బాధ కలిగింది. అంటే అలాగే హెల్త్ కేర్ కూడా బేసిక్గా మీరు అన్నట్టుగా
హెల్త్ కేర్ నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఎడ్యుకేషన్ ఒకటి, బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ బేసిక్ హెల్త్ కేర్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ అండర్టేక్. అలా అని చెప్పి ప్రైవేట్ సిస్టమ్స్, ఎందుకని మనం ఓవర్ నైట్ ప్రైవేటైజేషన్ని తీసేయడం కుదరదు, కానీ ప్రైవేటైజేషన్తో కంపీట్ చేసేలాగా, ప్రైవేట్ స్కూల్స్తో కంపీట్ చేసేలాగా, లేదంటే ప్రైవేట్ హెల్త్ కేర్తో, కార్పొరేట్ హెల్త్ కేర్తో కంపీట్ చేసేలాగా గవర్నమెంట్ నా పాలసీస్ ఎలా పెడదాం అనుకుంటున్నానంటే, విచ్ ఐ మైట్ టేక్ యువర్ ఒపీనియన్స్, మై మేనిఫెస్టో టీమ్ విల్ కమ్ అండ్ అప్రోచ్. మీలో ఒక గ్రూప్ ఆఫ్ హూఆర్ ఇస్ విల్లింగ్ పెట్టుకుని మాకు ఎట్లా ఉందంటే, ఖచ్చితంగా గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్. జెన్యూన్గా హెల్త్ కేర్ కావాలి వాళ్ళకి, వెళ్ళట్లా. ఎక్కువ మంది ఎఫోర్డబిలిటీ ఉండి కూడా వాళ్ళు వచ్చేయటం, అంటే నిజంగా ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి. అలాగే మీరు అన్నట్టు మిడిల్ క్లాస్, దే ఆర్ ద గ్రేట్ సఫరర్స్. అంటే దానికి కొంత ఒక 2 పూటలు, అంటే నేను ఆ లోవర్ మిడిల్ స్టేటస్ నుంచి వచ్చాను కానీ నాకు తెలుసు, కొంత డబ్బు ఉంటుంది, తినడానికి సరిపోద్ది, కానీ ఏదైనా జబ్బు వస్తే సరిపోదు. లేదంటే ఒక ఎక్స్ట్రా ఒక పని చేద్దామని డబ్బులు సరిపోవు. ఒక జబ్బు ఏదో ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మొత్తం బడ్జెట్ అంతా తారుమారు అయిపోతుంది. దిస్ ఈజ్ వేర్ వీ ఫాల్ షార్ట్. సో నేనేమనుకుంటే హెల్త్ కేర్ ఇవన్నీ కూడా నేనేమనుకున్నానంటే, మేజర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ షుడ్ ప్లే ఎ వెరీ మేజర్ రోల్. అండ్ ఈ బడ్జెట్లో ఐ వాంట్ ఇంక్రీజ్ అట్లీస్ట్ అరౌండ్ కొంచెం ఒక అట్లీస్ట్ 4% పెరగాలని కోరుకున్నాను, అట్లీస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఈ రెండిట్లోనూ. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ అలాగే పెంచాలంటే ఇట్ ఈస్ ఒక 2 సంవత్సరాలు జరిగిపోద్దని కాదు, కానీ పాలసీలు ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 years కృషి చేస్తే తప్ప ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్, విచ్ హ్యాస్ టు బి రియల్లీ వర్క్అవుట్ ఆన్ టీచర్స్. సో ఇవన్నీ ఇట్లా నేను ఆలోచిస్తా ఉన్నాను.